నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు ఆయా నియోజకవర్గాల్లో గణేష్ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరిగింది. పోలీస్ యంత్రాంగంతో వివిధ శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట ఏర్పాట్లు చేశారు. గణేష్ నిమజ్జనంలో భాగంగా చిన్న విగ్రహాలకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక నగర్ నందిని వినాయకుల బావి, మధ్యస్థ విగ్రహాల నిమజ్జనం కొరకు అశోక్ నగర్ చెరువు, భారీ విగ్రహాల నిమజ్జనం కొరకు ఉమ్మడి వద్ద గల గోదావరి వంతెనపై ఏర్పాటు చేశారు. నిమజ్జనం సందర్భంగా శోభయాత్ర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 2000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లను చేశారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. శోభాయాత్ర కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు అల్పాహారం, మంచినీటి సౌకర్యాలను స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేశాయి. 2 రోజుల పాటు వైభవపేతంగా వినాయక నిమజ్జన కార్యక్రమం కొనసాగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకపోవడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. వాసవ యోజన సంఘం నిజామాబాద్ మా ప్రెసిడెంట్ శెట్టి కిషన్ గుప్తా గారు, నేను సెక్రటరీ కొండ నరసింహరావు గుప్తా గారు, మా మాజీ అధ్యక్షులు కొండ వీరశేఖర్ గుప్తా గారు, మేము గణేష్ నిమజ్జనం సరముగా ఎవ్రీ ఇయర్ 8 కుంటాల పులిహోర వితరణ జరుగుతుంది. ఇది సెంట్రల్ ప్లేస్ కాబట్టి ఎక్కువ మంది వస్తారు. 5 o'clock నుంచి రాత్రి 10 దాకా మేము ఈ పులిహోర వితరణ చేస్తున్నాము. ప్రతి సంవత్సరం ఇలాగే మాకు భగవంతుడు మా అండదండలతోని మా సంఘం మంచి అభివృద్ధి చెందుతుంది. మేము కూడా నిజామాబాద్ ప్రజలందరూ ఆనందంతో ఉండాలని కోరుతున్నాం.